గణాధిపతయే నమః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యః నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. భారతీయులందరికీ ఆరాధ్య దైవం, సుప్రసిద్ధమైన దైవం, సుందరమైన దైవం, సుప్రతిష్ఠితమైన దైవం శ్రీరామచంద్రమూర్తి. కర్మభూమి అయినటువంటి భారత భూమిలో నడయాడినటువంటి ఆనంద అద్భుత అప్రమేయ దైవం శ్రీరామచంద్రమూర్తి. మనందరికీ చాలా ఇష్టమైనటువంటి గ్రంథం రామాయణం. రామాయణం, భారతం, భాగవతం ఈ చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు మన సంస్కృతిలో ఉన్నాయి. చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే, ఇతర మతాలు కానీ ఇతర సంప్రదాయాల్లో వారందరికీ ఒకే ఒక్క గ్రంథం ఉంటే మనకు ఇన్ని గ్రంథాలు అవసరమా అని. కానీ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉండవచ్చు, ఎన్నో సంస్కృతులు ఉండవచ్చు, ఎన్నో సంప్రదాయాలు ఉండవచ్చు. కానీ భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయము, భారతీయ ఆధ్యాత్మిక శక్తి ప్రపంచానికంతటికీ కూడా గుండె ఉంది అంటే అది భారతదేశం మాత్రమే అవుతుంది. కాబట్టే వివేకానంద స్వామి ఒక చోట చెప్పాడు, మీరు భారతదేశం నుంచి ఒక నెమలి సింహాసనం కొల్లగొట్టారు, కోహినూరు వజ్రాన్ని తీసుకెళ్లారు, ఇక్కడ ఉన్న అపారమైనటువంటి వజ్ర మాణిక్య వైఢూర్యములన్నీ తరలించకపోయారు అనేక దండయాత్రలలో. కానీ మా భారతీయులకు ఏమీ ఇబ్బంది లేదు, ఎందుకంటే ఐహికమైనటువంటి భోగముల మీద కానీ ఐహికమైన సంపద మీద కానీ భారతీయులకు దృష్టి లేదు. ఇంకా మీరు దోచుకోండి సంపద, మాకు ఇబ్బంది లేదు. మా భారతీయులు ఎప్పుడు కూడా ఇబ్బంది పడరు, ఎందుకంటే మా భారతీయులలో దాగినటువంటి భారతీయత కానీ హిందూ ధర్మ ఆధ్యాత్మిక శక్తి కానీ ఇవి ఎప్పుడూ కూడా తరిగిపోవు, వృద్ధి పొందుతాయి. ఎందుకో తెలుసా? మీరు అన్నీ దొంగలించగలిగారు, కానీ మా భారతీయ నరాల్లో జీర్ణించకపోయినటువంటి మా భారతీయ హిందూ సమాజంలో ఉన్న వ్యక్తుల యొక్క శక్తుల ప్రధానమైనటువంటి ఆధారమైనటువంటి రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, వేదాంగ పురాణములనేటువంటివి ఈ జాతిలో ఉన్నంత కాలం మా భారతీయతకు కాదు, మా భారతదేశానికి ఎప్పుడూ ఇబ్బంది కలగదు. ఎందుకంటే రామాయణం మా ప్రాణం, భారతం మా ధర్మం, భాగవతం మా మరణం. ఇది చెబితే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వారంతా ఆనందపడ్డారు. నిజమది. రామాయణం ఈనాటి సమాజానికి అవసరం. ఇవాళ చాలామందికి ఒక సందేహం ఉండవచ్చు, ఎందుకు నేను రామాయణాన్ని వినాలి? రామాయణం వినటం ద్వారా నేను పొందే ప్రయోజనం ఏమిటి? తప్పకుండా రామాయణం వినాలి. కారణం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఎక్కడో ఒక చోట వీడియో చూశారు. ఎవరో కాదు, ఒక పండితుడు ఇతర మతాల్లో ఉన్నటువంటి ఒక సభకు వెళ్ళి ఇతను ఒక విషయం చెప్తున్నాడు. యాదృచ్ఛికంగా చూడడం జరిగింది. దానిలో రాముడు మనిషి, రాముణ్ణి దేవుడిగా చూడటం చాలా తప్పు అని ఆ పండితుడు వ్యాఖ్యానం చేస్తూ ఉంటే చాలా ఆశ్చర్యము, చాలా ఆగ్రహము కలిగాయి. రాముడు మానవుడు అన్నది నిజమే, కానీ
రాముణ్ణి మానవుడిగా చూడటం కంటే మానవ బుద్ధితో రాముడిని దేవుడిగా వీక్షించటమే రామాయణంలో ఉన్నటువంటి అసలైనటువంటి అంతరార్థం. రాముడు మనుష్యుడు అన్నప్పుడు మనలో ఒకడు అనేటువంటి ఒక భావం కలుగుతుంది. అలా అనంత మాత్రాన అతి పరిచయాత్ అవజ్ఞత, రాముడు కూడా మనుష్యుడే, చాలా బలహీనతలు ఉన్నాయా? లేదు, రాముడు మనుష్యుడే, కానీ మానవ ధర్మాన్ని లోకానికి చాటటానికి వచ్చినటువంటి అపురూపమైనటువంటి అవతారం శ్రీరామచంద్రమూర్తి అవతారం. అందుకే ఇక్కడ అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏంటంటే, రామాయణం కావ్యమా, పురాణమా, ఇతిహాసమా? అన్నీ రామాయణం. ప్రధానంగా కావ్య దృష్టితో చూస్తారు. కావ్య దృష్టితో చూస్తే అలంకార శాస్త్రంలో ఒకటి ఉంది, ఎత్ర వాచ్యాతిశాయి వ్యంగ్యం వర్తతే తదుత్తమ కావ్యం ఇది అలంకారికాః అన్నారు. ఎక్కడైతే చెప్పేదానికంటే తోచేది అధికంగా ఉంటుందో అది కావ్యము అన్నారు. ఇది కావ్య సంప్రదాయము. ఈ కావ్య సంప్రదాయంలో రామాయణంలో రామచంద్రమూర్తిని దేవుడిగా కంటే కూడా మానవుడిగా భావిస్తూ, పైకి మానవుడు లోపల దేవుడిగా తనకు తాను మనుష్యుడిగా తలుచుకున్నాడు, ఇతరుల చేత దైవంగా ఆరాధించబడ్డాడు. పైకి కనిపించేటువంటిది వేరు, లోపల తోచేటువంటి భావన వేరు. పైకి కనిపించేటువంటిది మానుష్యం, లోపల నర్తనం చేసేది దైవత్వం. కాబట్టి ఈ రెండింటి భావాల మధ్య ఆవిష్కృతమైనటువంటి కావ్యమే రామాయణం. అది ఉత్తమ కావ్యమైనటువంటి లక్షణాలను పరిపుష్టిగా పొందినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథం రామాయణం. ఇక్కడ రామాయణాన్ని ఎందుకు వినాలి అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు వసంత నవరాత్రములు ప్రారంభమయ్యాయి. సంవత్సరానికి 2 నవరాత్రములు ఉంటాయి. మొదటిది వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, పాడ్యమి. అది మనకి ఏమిటి అంటే, చైత్రమాసం నుంచి పాడ్యమి నుంచి నవమి పర్యంతం 9 రోజులు వసంత నవరాత్రములుగా మనం ఆరాధన చేస్తాం. సంవత్సరానికి ఆరంభం ఇది. సరిగ్గా 6 నెలలు తీసుకుంటే 6 నెలల తరువాత శరత్ ఋతువు, ఆశ్వయుజ మాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి కలశస్థాపనగా శరన్నవరాత్రాలు ప్రారంభమవుతాయి. సంవత్సరానికి 2వ భాగం. ఈ సంవత్సరాన్ని 2 భాగాలుగా చేసి ఆ 2 భాగములు 2 నవరాత్ర దీక్షతో మన పెద్దలు పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, మనం మొదలు పెట్టడం సంవత్సరాన్ని రామ ఉపాసనతో మొదలు పెడుతున్నాం. ఆ రామోపాసన ఎలా జరుగుతోంది, ఎలా చెయ్యాలి అంటే, ఈ 9 రోజులు రామాయణంలో రోజు ఒక శ్లోకమైనా పఠించాలి. అందుకే ఈ రామాయణ సౌరభం. అసలు రామాయణం ఎందుకు వినాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. రామాయణం వినటం ద్వారా ఇవాళ ఈ సమాజానికి కావాల్సింది ఏమిటి? ప్రతి వ్యక్తి అడుగుతాడు, నాకు రామాయణం వినటం ద్వారా ప్రయోజనం ఏమైనా ఉందా? ఉంది. అనేక అవతారాల్లో ఉన్నట్టుగా ఈ అవతారం చాలా స్పష్టమైనటువంటి అవతారం రామావతారం. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు అంటారు, ఆయన మధ్యాక్కరలో అనేటువంటి ఒక ఛందస్సులో చక్కటి పద్యాలు రాస్తూ ఆయన అంటాడు, రాముడి వర్ణన చేస్తూ చెప్పినటువంటి మాట అద్భుతమండి. రాముడి మీద అచ్చమైనట్టి సాత్వికపు మర్యాదయైనట్టివాడు, అచ్చమౌ గుండెకు మిక్కిలి దగ్గరైనట్టివాడు, పచ్చని మైడాలు వాడు, శ్రీరామ భద్రుడై నీవు చచ్చెరరావయ్యా, వెంకటేశ్వర శేషాద్రి నిలయ. ఈ మగుడంతో రాశాడు పద్యం. ఆ పద్యంలో చూడండి, అచ్చమైనట్టి సాత్వికపు మర్యాదయైనట్టివాడు. రాముడి మర్యాద సాత్వికం, రాముడి రూపం సాత్వికం, రాముడి యొక్క సంప్రదాయం సాత్వికం, రాముడి యొక్క భాషణం సాత్వికం, రాముడి యొక్క రాజరికం సాత్వికం, రాముడి యొక్క వ్యక్తిత్వం సాత్వికం. అసలు రామాయణమే సాత్వికం. ఇవాళ మనిషికి కావలసినటువంటిది సాత్వికమైన గుణం, రజోగుణం కాదు, తమోగుణం కాదు. అందుకే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించే ప్రతి మానవుడు రామాయణం చదవాలి. తాను ఉన్న స్థితి రామాయణం చదివిన తరువాత ఉన్నత స్థితి,
ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి కదా, అప్పుడు రామాయణం చదివితే అర్థమవుతుంది. ఈ సందర్భంలో ఒక చిన్న మాట మనం చెప్పుకుందాం. పాండురంగ ఆఠావలే గారు వారు స్వాధ్యాయ సంఘంలో ఒక విషయం చెప్పారు. ఇది చాలా చిన్న అంశం, ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. ఎందుకు నేను రామాయణం వినాలి అని ఇవాళ ఆధునికమైనటువంటి సమాజంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు, లేకపోతే ఇవాళ సాంకేతిక రంగంలో ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి వ్యక్తులకు అనిపిస్తూ ఉంటుంది, మేము ఎంటెక్ బీటెక్ ఇవాళ ఈ సాంకేతికమైనటువంటి అధ్యయనం అంతా చేసిన మాకు ఈ రామాయణంతో ఏమిటి అనుబంధం, ఈ రామాయణం చదివితే మాకు ప్రయోజనం ఏమిటి, ఈ విద్య చదివితే మాకు జీతం వస్తుంది, రామాయణం చదివితే జీతం వస్తుందా అని ప్రశ్నించింది. మీకు ఈ విద్య చదివితే జీతం మాత్రమే వస్తుంది, రామాయణం చదివితే జీవితం బాగుపడుతుంది. రామాయణంలో లేనిది లేదండి. దానికే ఆఠావలే గారు ఒక చిన్న కథ, ఒక దృష్టాంతం ద్వారా మనకు నిరూపణ చేసినారు. ఏమిటి అంటే, ఒక ట్రైన్ స్టేషన్, ఈ స్టేషన్ లోపల ఒక వృద్ధ దంపతులు కాశీ పట్టణానికి వెళ్ళటానికి కూర్చున్నారు. ట్రైన్ రావటానికి ఉన్న సమయం లోపల ఈ పెద్ద మనిషి వృద్ధుడు ఒక పుస్తకం తీసి, రామాయణ పుస్తకం తీసి చదువుతూ ఉంటే, పండు ముసలమ్మ, 60-70 ఏళ్ళ ముసలమ్మ ఆవిడ వింటూ ఉంది రామాయణం. ఇది స్టేషన్లో జరుగుతూ ఉంది. సరిగ్గా అదే టయానికి మంచి అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి నవ యవ్వనపు జంట వచ్చింది. వాళ్ళు ఈ వృద్ధ జంటను చూసి నవ్వుకుంటున్నారు, పరిహాసంగా మాట్లాడుకుంటున్నారు. ఏమని, ఓ ఇక్కడికి వచ్చినా కానీ స్టేషన్కు వచ్చినా వీళ్ళు రామాయణం పట్టుకున్నారు అని వాళ్ళు ఎంత తేలిగ్గా మాట్లాడుకుంటున్నారంటే, ఇంటికి వెళ్తే టీవీ పెట్టమంటే భక్తి టీవీ పెట్టమంటారు, పొద్దున పెట్టమంటే ఇది పెట్టమంటారు, ఇంటికి వెళ్ళినా భక్తి, ఇక్కడికి వచ్చినా భక్తి, ఇంకా రక్తి లేదా ఈ జీవితానికి అని ఇలా చాలా తేలిగ్గా పరిహాసాలు ఆడుతూ మాట్లాడుకుంటున్నారు. ఆవిడ అంటోంది, అప్పుడే పెళ్లి చేసుకున్న యువతి భర్తతో, ఓ షట్, అసలు మా ఇంట్లో అంతే పరమ చాదస్తం. ఇలా ఆధునిక భావంలో మాట్లాడుకుంటున్న వీరికి కాలక్షేపం కోసం ఆ అమ్మాయి ఏదో పుస్తకం కొనుక్కోవటానికి ఒక చోటుకి వెళ్ళింది, అతను ఏదో కొనుక్కోవటానికి వెళ్ళాడు. ఇంతలో ట్రైన్ వచ్చింది. ఈ కొత్త జంటలో అతను ట్రైన్ ఎక్కాడు, ఈ అమ్మాయి ట్రైన్ ఎక్కలేదు.